నేను మారానంటావా? లైఫ్ టైం మారను. ఒరిజినేనా? ఎవరు పిల్లలు రావట్లే 3 రోజుల నుంచి అని చెప్పండి. పంతుల దగ్గర అవి మాట్లాడాలి. జీవితం గురించి అడగాలి కానీ నీకు వంటలు వచ్చా? సున్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు తాకు తాకు. వెళ్ళిపోమంటుండు. వచ్చి మొత్తం నాశనం చేసి ఒక కప్పులు కొట్లాడుకుంటాడు. నిజమేనా? పిల్లదాన్ని చెయ్యి పట్టు, ప్రేమంతా దోచిపెట్టు, ఒమ్మంటూ పెట్టు చేస్తే మడేసి ముద్దులెట్టు. బయటికి రా అంటే కుక్కలతో ఆడతావు. ఏం చేద్దాం అనొచ్చు హైదరాబాద్ నుంచి. కావాలి పానీపూరి. ఈ మధ్య బ్రీజాలో తిరుగుతున్నావు. దానిమ్మకాయ, కొరకపోతే చింతకాయ, పూకే బత్తాయి కాయ, చప్పరిస్తే కందికాయ. ఈ రంగులే నీకు రంగుల గేమ్ వచ్చి నీ జీవితం మార్చింది. పోతావు ఎంబీ పోతావు, నేను దాన్ని పడతావు. అందరినీ ఎర్రిపోలు చేసి ఎర్ర కారు కొన్నావు. అంట అమెరికా అంటావు, యూకే అంటావు, ఇక్కడ అంటావు, అట్ట అంటావు. అమెరికా పోయి నువ్వై కౌరాలంగా, మాకేమో పెంగా అంటావు. యాడిపోయినా ఊరికి నీకు కొంప, ఊరు నేను కొంపలేదు నీకు. సబ్స్క్రైబర్లతో నైట్ ప్రయాణం ఎట్లా చేస్తావు నాకు నేనే నటున్నట్టు నాకంటే పెద్ద నటు. వాడేవాడు మెన్షన్ చేస్తాడు. అన్న పగన్న బిగ్ ఫైర్ అంటాడు, నిజారా అంటాడు. వాడెందుకు అంటాడు నీకే తెలియదు. నీకు 4 ఫ్యాన్ పేజీలు ఉంటాయి. వాడు రోజు ఫోటో దిగుతాడు, దానికి 4 పాటలు దిగుతాడు. నువ్వు ఆయనకి థ్యాంక్ యూ తమ్ముడు అంటే రిటర్న్ పెడతావు. ఇక బాధ డబ్బాలో 15,000 ఎత్తావు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు 20,000 ఎత్తావు. అన్ని కానీ మనకి ఏడన్నా కొట్టాడుతాను అంటే కింద బ్రీజా గారి దగ్గర మొత్తం పైసలు తెగిపోతావు. వాలీబాల్ 4 కాలు పోతే 8 కాలు పక్కా వస్తాయి. ముసుకొని కూసోకుండా గేలం వేసావు పప్పు కడ, సొర్ర చేప తగులుకుంది తీరి. హలో హాయ్ గైస్, బ్యాక్ టు యువర్ ఛానల్ నాగమౌని ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు ఒక వీడియో ఏంటంటే క్రేజీ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే అరే నువ్వు ఇప్పుడు ఏమంటారు లైక్ పంతుల్లాగా అనమాట. సో జాతకాలు చెప్తారు కదా, చాలా మంది దేవుడు వచ్చినట్లు. సో అట్లా జస్ట్ నువ్వు యాక్టింగ్ మాత్రమే చేయాలి. సో ఇవన్నీ కల్పితాలు మాత్రమే, జస్ట్ మన మీద ఫన్ కోసం అనమాట. ఇది జస్ట్ వీడియో చూసిన వాళ్ళు కూడా జస్ట్ ఫన్ కోసం ఎంజాయ్ చేయండి, మళ్ళీ తప్పు అనుకోవద్దు. మనం కూడా సనాతన ధర్మానికి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. సో ప్రతిదీ మనం అన్ని కార్యక్రమాలు, ప్రతి పండుగలు, ప్రతి పూజలు మనం అన్ని చేస్తుంటాం అనమాట. సో జస్ట్ ఫర్ వీడియో, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. సో ఏమైనా తప్ప అనుకోవద్దు, ఉద్దేశించి అయితే అస్సలు కాదు, జస్ట్ నవ్వు కోసం, జస్ట్ ఫన్ కోసం మాత్రమే ఇది. సో అది జస్ట్ మా వాళ్ళ మీద ఫన్ కోసం మాత్రమే. అరే వంశీ, నువ్వు టెన్షన్ అడకు, మనం మేము మంచిగా ఫన్ చేద్దాం. సో ఈ వీడియో నువ్వు ఇచ్చిపడే అది ఓకేనా. సో ఇదంతా చేసేంత జస్ట్ పబ్లిక్ ఫన్ కోసం మాత్రమే, జనాల ఫన్ కోసమే. మనం చాలా రోజులు అవుతుంది మీరు నవ్వి కూడా, మేము నవ్వించి కూడా. ఎగ్జాక్ట్లీ దానికోసం ఇదంతా ప్రయత్నం. సో మీరు ఏం, సో ఇప్పుడు నువ్వు మన ఎస్ఆర్ టీమ్ లో ఎంతమంది ఉందో అంతమంది మీద
ఫన్ గా ఓపెన్ గా అన్ని నిజాలు మాట్లాడాలి. ఓకే ఓకేనా? అన్ని నిజాలే మాట్లాడాలి. నేను ఏం మాట్లాడినా లేకపోతే నేను మాట్లాడే విధానం లైక్ అట్లా బిహేవ్ చేసినా గానీ దాన్ని అంతవరకే తీసుకోండి, ఫన్ గానే తీసుకోండి. తప్పు సారీ, మీరు అసలు తప్పు అనుకోవద్దు. ఒకవేళ తప్పు మీద ఇప్పుడే క్షమించండి. సో మీరు రిక్వెస్ట్ అడుగుతున్నా వై బికాస్ ఆఫ్ ఇట్స్ జస్ట్ ఏ కంటెంట్. ఎవరన్నా ఫీల్ అయితే సారీ క్షమించండి. నిజంగా సారీ. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచిగా నవ్వుకోండి, అంతే. జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ కంటెంట్. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి అన్నా. ఒక్కొక్కటి అన్నా అందరు జాతకాలు చెప్పాలన్నా. చూసి చెప్తుంటా, నువ్వు పట్టపట వేస్తూనే ఉండు. ఫస్ట్ ఆడోళ్ళు లేడీస్ ఫస్ట్. ఓకే సరే వయసుదా ఫస్ట్. సరే మౌని దా నాకు కోసం పూజారి ఏమన్నాడు అనుకుంటాడు, చెప్తాడు. పూజారు నాగార్జున రాత్రిలో పబ్బులకి కాలు ముక్క ఫస్ట్ చెప్తా. ఇప్పుడు రియల్ పూజారు కాదు, దొంగ పూజారు. అడుగు నీకేమేమి డౌట్లు ఉంటే అడుగమ్మా మా అన్నని ఫస్ట్. మంచిగానే ఉన్నారు పూజారు. అడగండి ఫస్ట్. చెప్పు పూజారు. కాదు నాగార్జున రాత్రిలో పబ్బులకి నాగార్జున రాత్రిలో పబ్బులకి వెళ్తాడు కదా, ఏమేమి చేస్తారో ఫస్ట్ వంట బాజీ. బయటకి ఎందుకు పోతాడు? ఇంట్లో అన్నం బాగుండాలా? గురుగారు చెప్పు పూజారి చెప్పు. నీకేమో డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నావు నీ గురించి లైఫ్ లో? నేను మారానంటావా? లైఫ్ టైం మారను. ఎట్ట కొడుతుంది సులువా? సెకండ్ క్వశ్చన్. అయినప్పుడు ఎప్పుడైనా మెంటల్ దిగుతుందా అడుగు, అది కూడా అట్లాంటి కొట్ట కూడా చెప్పురా. నీ లైఫ్ లో ఏమైనా కావాల్సింది చెప్పు. దగ్గర వర్జినేనా? ఎవరు? చీకటి కోళ్ళ బాధలు ఉన్నాయి. ఇందాక ఒకటి ఇచ్చారు, దాని వల్ల చాలా ప్రాబ్లంలు అవుతున్నాయి. అంతా ఓకేనా? అంతా ఓకే, కానీ కావాల్సిన తప్ప అందరు లేస్తున్నారు. అవునా? అది కాక నేను పర్సనల్ క్వశ్చన్స్ అడగ, పూజ నేను అడగరా. నీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుకొని. మా పిల్లలు అట్లే 3 రోజుల నుంచి అని చెప్పండి. పంతుల దగ్గర అవి మాట్లాడతారా? జీవితం గురించి అడగాలి కానీ మన జీవితే మా పిల్ల. ఆ పిల్లకి ఏం పని అప్పుడే అవసరమా? నెక్స్ట్ చెప్పునా నీకేమైంది? నీకు వంటలు వచ్చా? సున్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. తెలుసు కొడతారా నీళ్ళు ముందుగా. తాళం చేతులు ఉన్నాయి, అవి పెట్టు దాని చేతుల. పంతులు గారు ఏం చేస్తున్నారండి? బాగా చెప్పమ్మా. వర్షాలే పడుతూనే ఉన్నాయి పంతులు గారు. నీ పంట పండట్లేదా? సముద్రం నుంచి ఎందుకు వచ్చినావు తల్లే? వైజాగ్ నిన్నెవడే తల్లే 700 కిలోమీటర్ రమ్మని చెప్పింది. వచ్చిన దాడి పోవే తల్లే. వెళ్ళిపోమంటుండు. వచ్చి మొత్తం నాశనం చేసావు. పంతులు గారు వచ్చిన తర్వాత ఉన్న వెళ్ళిపోయారు. మంచిగా దిగుతా లిప్పి పెట్టినావు తల్లే.
కాదు ఈ అమ్మాయి వల్ల ఒక కప్పులు కొట్లాడుకుంటారు నిజమేనా? పిల్లదాన్ని చెయ్యి పట్టు ప్రేమంతా దోచిపెట్టు ఒమ్మంటూ బెట్టు చేస్తే వాడేసి ముద్దులెట్టు మీరు మంచిగా చెప్పండి. బయటికి రా అంటే కుక్కలతో ఆడతావు. వాలీబాల్ ఆడదామంటే ఇంట్లో నుంచి రావు. అసలు ఏం చేద్దాం అనొచ్చు హైదరాబాద్ నుంచి. కావాలి పానీపూరి ఒక సైడ్ పట్టుకోరా మంది పట్టుకో మనం పట్టుకో మనది పట్టుకోరా రే పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? కాయ పట్టుకోరా తలకాయ. కొండల్లో పుట్టావు, తిరుపతి కొండల్లో పుట్టావు. పెద్ద మనిషితో వద్దన్నా కానీ ఆఖరికే పోతావు. ఈ మధ్య బ్రీజాలో తిరుగుతున్నావు. దానిమ్మకాయ కొరకపోతే చింతకాయ పూగే బత్తాయి కాయ చప్పరిస్తే కందిక వెంబటే పోతున్నావు. ఏడుకో పోతున్నావు, స్కై సిటీ పోతున్నావు, చౌరీ చౌకీ పోతున్నావు, ఏడాడ పోతున్నావు, ఏడ పెడుతున్నావు. ఏం చేస్తున్నారా? అవుతుంది అంత సీరియస్ చెప్తున్నారు పంతులు గారు. ఇంటికొక్క సంసారం, ఇంటికొక్క సంసారం, పిల్లలందరూ ఇంటికి తీసుకుపోతావు. చెప్తున్నాను చెప్పంతే కాదు, అన్ని అబద్ధాలే. కిందకి రారా అంటే ఒక్క చేత్తో లేపుతావు, ఇంకో చెయ్యి ఆడబెట్టినావా మరి? వాలీబాల్ నీ వెనకేదో పవర్ ఉంది, ఆ పవర్ రాలేదు బయటికి. కింద బీజాలా ఉంది. ఇంకొక ఎక్స్లవర్ ఉండే. మీరు ఎక్స్లవర్ గురించి చెప్పు. ఎక్స్లవర్ ప్రెసెంట్ ఏం లేదు. వీడు ఒక అమ్మాయితో లవరా గారు ఈయనకి ఒక ఎక్స్ లవర్ ఉండే. ఇప్పుడు ఎక్స్ లవరా పర్మనెంట్ లవరా వదిలేసిందా లేదని డౌట్ నాకు. రేపు ప్రపంచానికి వదిలిచ్చానని చెప్పిండు, లోపల మాత్రం నడిపిస్తాడు. బయటికేమో భగవంతుడు, లోపలేమో భూచోడు. ఈడి చేసే పనులు ఈడి తప్ప ఇంకెవడికి తెలియదు. ఈ మధ్యన ఇంకొక ఆయనకి చెప్తున్నాడు, ఆయన కూడా మన దగ్గర దాస్తుండు. సరే బాబు, నీకు ఇంకా బాధ ఉన్నాయా చెప్పు. చాలా ఉన్నాయి. ఈ పంతులు చెప్పిన నిజాలు అవ్వద్దు డౌట్. అదే కొండలది నిజం, బ్రిజా కాడిది నిజం, చోళీ చౌకి నిజం, కొండాపూర్ నిజం, బాబా నిజం. బాబాకి జై, బాబాకి జై. ఈ రంగు లేని నీకు రంగుల గేమ్ వచ్చి నీ జీవితం మార్చింది. శనివారం అంటావు, ఆదివారం అంటావు, పోతావు ఎంబీ పోతావు, దీనిలో దాన్ని పడతావు. నీకు తెలియకుండా ఇద్దరు నీకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు కూడా ఒంగోలే, వాళ్ళిద్దరు ఇంటి పక్కన. పేరుకేమో ముగ్గురు ప్రాణ స్నేహితులు, చేసేవన్నీ లోపల, పైన ఏమో ముగ్గురు లవర్ ఉంచుకుంటారు, లోపలేమో ఏమి లేనట్టు చేస్తారు. ఇవన్నీ నిజాలు మాట్లాడాలి, అన్ని అందరినీ ఎర్రిపోలు చేసి ఎర్ర కారు కొన్నావు.
అసలు ఏదైనా నీలో ఒక బాధ వస్తుంది అప్పుడు. ఏమంటే ఆ బాధ ఎలాంటి బాధ అంటే ఈయన గొడవ కానీ మణికొండ సయ్యన ఓరారు ఎక్కుతావు నాయన. ఏ బాధనే ఓరారు ఎక్కి ఏడికి పోతావో తెలియదు. ఆ పిచ్చిదేమో ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటది. నువ్వేమో కారు వేసుకొని తిరుగుతావు. ఆ కారులో ఏది ఎక్కిద్దో తెలియదు, ఎడదిపోతావో తెలియదు. కావాలని కూడా తెలుసా బయటకు ఇంట్లో కూడా ఉన్నాడు. బాధ ఏందని స్టేటస్ పెడదు. ఏ బాధ లేకుండా మళ్ళీ ఇంకో దాంతో పోతావు. నిజము పక్క నుంచి వస్తే పుట్టినప్పుడే దరిద్రం మొదలైంది. పేరులోనే శ్రీశైలం బాగాలేదని శ్రీప్రమాణి పెట్టిండు. అప్పుడెప్పుడు రోడ్ల మీద ప్రాంకులన్నీ చేసి పాపం కష్టపడి ఎదిగి అంత బాగానే ఉంది. ఈ మధ్యనే పాపం 5 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్న పిచ్చిపిల్లలు పెట్టుకొని మోసం చేసుకుంటున్నారు. ఎంతో కానీ ప్రేమించే నీకంటే అలాంటి పిల్ల మళ్ళీ దొరకదు. నువ్వేమో స్నాపులు అంటావు, ఇంగ్లాండ్ అంటావు, అమెరికా అంటావు, యూకే అంటావు, ఇక్కడ అంటావు, వట్ అంటావు. అమెరికా పోయి నువ్వైతౌరాలంగా మాకేమో పెంగా. నువ్వు కూడా పబ్బుకు పోతావు కానీ నువ్వు పోయినట్టు ఎవడికి తెలియదు, తీసుకొచ్చినట్టు ఎవడికి తెలియదు, ఆడ పెడతావు ఎవడికి తెలియదు. 4 గంటల కార్యాలు ఉంటుంది. 4 గంటల కార్యాలు ఉంటో తెలియదు. పచ్చ కారు ఎందుకు వేసినో తెలియదు. ఆ కారు బ్లూ నల్ల అద్దాలు ఎందుకు ఉంటాయో తెలియదు. ఆ అద్దాల లోపల ఏమైతుందో తెలియదు. అగో మళ్ళీ నేనే మాట్లాడుతుంది, మీరు మాట్లాడుతున్నా. అసలు అప్పుడప్పుడు నీకు పెద్ద పెద్ద గిఫ్ట్లు వస్తావు, యాన్ వచ్చాతో తెలియదు. యూకే అంటావు, యూఏ అంటావు, దుబాయ్ అంటావు, అమెరికా అంటావు, యాన్ వచ్చాతో తెలియదు. టెడ్డీ వేర్ అంటావు, గిడ్డి వేర్ అంటావు, అంటావు, బోల్ అంటావు, ఎడపచ్చ అంటావు, ఇది అంటావు, ముంబై అంటావు, హింబై అంటావు. యాడిమైనా ఊరికి నీకు కొంప. ఊరు నేను పంపలేదు నీకు. సబ్స్క్రైబర్లతో నైట్ ప్రయాణం ఎట్లా చేస్తావు నాకు ఏడిపోయినా అందవే అంటావు. అడిగిపోయిన తర్వాత ఏ పెడతావో తెలియదు. మళ్ళా తిన్నదా అని తిన్నా చెప్పురా చెప్పు. నాకు ఈ మనిషికి రావట్లేదు. నీకే మొత్తం తెలుసు ఆ మనిషి గురించి. మనిషి నాకు రావట్లేదు. నీకు సువ్వాలమ్మా చేసే ఏమైనా సూపులతో దీపాలా. వారానికి ఒక ఆర్డర్ వస్తుంది, అన్నం చస్తుందో తెలీదు. ఏమంటే నాకు తెలియదు అంటే ఎవరు పెడుతున్నారా అంటావు. నీ కనుక తమ్ముడు SRV సందీప్ రెడ్డి మంగా ఉంటాడు. వాడు ఎవరు చేసుకుంటాడు. నీకు ఇద్దరు నీకోసం ప్రాణం ఇచ్చే తమ్ముళ్ళు 2 ఉంటారు. ఒక శివ ఒక సైదులు. నువ్వేం చేసిన దానికి అన్న అంటారు, నా ప్రాణం అంటాడు. ఏమంటాడు తెలియదు. ఏమన్నా వచ్చిందట దాన్ని ఏం అసలు అమాయకుడు. నేనే నటున్నట్టు నాకంటే పెద్ద నటుడు. 24 గంటల ఫోన్లోనే ఉంటావు. దేంతో చేస్తావో తెలియదు, దేంతో మాట్లాడతావో తెలియదు. ఏమైనా అంటే నేను ఇన్నోసెంట్ డీసెంట్ అంటావు, ఏమంటావు నీకే తెలియదు. ఫోన్ ఏమో 24 గంటల సేవలో ఉంటుంది. నైట్ అంతా మాట్లాడుతూనే ఉంటావు. 4 గంటల దాకా మాట్లాడతావు. పొద్దున్న అయితే నేను నాకేనా ఆల్రెడీ ఉందన్నా అంటావు. పొద్దున్నే వాడేవాడే మెన్షన్ చేస్తాడు. అన్న పక్కన బిగ్ ఫేర్ అంటాడు, నిసార్ అంటాడు. వాడెందుకు అంటాడు నీకే తెలియదు. నీకు 4 ఫ్యాన్ పేజీలు ఉంటాయి. వాడు రోజు ఫోటో దింగుతాడు, దానికి 4 పాటలు దింగుతాడు. నువ్వు ఆయనకి థ్యాంక్ యూ తమ్ముడు అని రిటర్న్ పెడతావు. ఇక బాధ ఉన్న ఊరిపోయినట్టే ఎవరు ఏందో తెలియదు. సగం సగం ఊడి ఉన్నట్టు సగం అదేందో. అయినా నువ్వు నీకు లేదనుకున్నా, నీకు కోసం ఎదురు చూసే కళ్ళు ఎప్పటికీ ఉంటాయినా. నువ్వు ఎప్పటికి లేదనుకో మాత్రం అనసలు అనుకోవద్దు. నువ్వు ఇంటికి తెంగెత్తి ఇంకొని వెళ్తాం. ఇచ్చేమి చేయలేమో, నేను చేసేమి చేయలేము. ఇంకేమిటి బయట ఏమో చేసేది. ఎందుకురా మాట్లాడతారు అమ్మాయితో అంటాడు. రాత్రి అయ్యాక నువ్వే మాట్లాడతావు. ఎందుకు చేస్తావో తెలీదు. ఫోన్ కొడతావు, పైసలు వస్తాయి. అమ్మో ఆ పంట డబ్బాలో 18 ఏళ్ళు డబ్బా ఉంటుంది. వాడికి నెల జీతం నువ్వే ఎత్తున్నావేమో. వాడికి 15 ఏళ్ళు. కిరాణా డబ్బాలు 20,000 ఎత్తావు. పంట డబ్బాలో 15 ఏళ్ళు ఎత్తావు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు 20,000 ఎత్తావు. అన్ని కానీ మనకి ఆడని కొట్టాడుతున్నావు అంటే కింద బ్రీజా గారి దగ్గర మొత్తం పైసలు తెగిపోతావు వాలీబాల్లో. ఒక ఫోన్ చేస్తావు,
నీ ఇంట్లో ఫ్రిడ్జ్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, అన్ని వస్తాయి. అసలు ఏ పని ఏ కష్టం లేకుండా నీకు వచ్చే రెవెన్యూ ఏమో పరిస్థితి అందరికి పంచుతా అంటావు. వెనక ధైర్యం ఉంది, అది 7 సముద్రాల దావతలు ఉంది. ఆ ధైర్యం గురించి, ఆ ధైర్యం వెనకుందని అన్ని చేస్తా ఉంటాడు. ఇవాళ సాయంత్రం కూడా పోతానంట. మరి అది పెద్ద పబ్బులలో పోతే తాగుతుడు స్టైల్ గా ఏదో. మళ్ళీ ఏడుంటే ఏదైనా ఓకే, కేఫ్లెట్ గీఫ్లెట్ ఏదో ఉంటారు. ఆడికి పోతే కలర్ఫుల్ బాటిల్ వస్తాయి, పెద్ద పెద్ద బాటిల్ వస్తాయి, చిలకల. ఇది మెయిన్, అది లేకపోతే కారులో 4 కాలు పోతే 8 కాలు పక్కా వస్తాయి. మూసుకొని కూసోకుండా గేలం వేసావు పప్పు కాడా, సొర్ర చేప తగులుకుంటే తీరి. ఇద్దరు నలుగురు వస్తారు. పబ్బుకి వెళ్తాను, ఎవరైనా పబ్బుకి పోతే ఇవాళ పోతే రేపు నైట్ 12కి వస్తారు. ఇది అట్ట కాదు, ఇవాళ 12కి పోతే ఎల్లుండి 12కి వస్తారు. 3 రోజులు 12 పబ్బులో 3 రోజులు ఏం చేస్తారు మరి, ఏదో అది అన్న అర్థం కాదు. అటు ఇటు 1000 రూపాయలు దగ్గరకు వచ్చేసినావు, దగ్గరలో 1000 కూడా కంప్లీట్ చేసి మళ్ళీ శతాబ్దం అంత యోధుడు, మండేగిరి శతాబ్దం యోధుడు కాల భైరవ. పెళ్లి యోగం లేదు, పెళ్లి యోగం పెళ్లి కోసం ఆ పెళ్లి కుమార్తె రెడీగా ఉంది, కానీ జీవితాంతం రెడీగా ఉంటుంది ఆమె పాపం. కానీ ఈయన మాత్రం చేసుకోవాలి.